నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీ ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ. బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను మహేశ్వరి, నేను కార్తిక్. ఏపీలో చంద్రబాబు దౌర్భాగ్యపు పాలన కొనసాగుతుందని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. విదేశాల్లో మెడికల్ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులపై పోలీసులతో దాడి చేయిస్తారా అని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. ఎన్ఎంసీ గైడ్ లైన్స్ ప్రకారం ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్లో ఉత్తీర్ణులై ఇంటర్న్షిప్ పూర్తి చేసిన పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎందుకు ఇవ్వడం లేదు అని ప్రశ్నించారు. ఇదేనా మీ పరిపాలన? మీరు చేస్తున్న తప్పులను ఎత్తి చూపిస్తే పోలీసులతో దాడి చేయిస్తారా అని మండిపడ్డారు జగన్. ఏడాది కాలంగా వారిపై వివక్ష చూపిస్తూ ఇంటర్న్షిప్ పేరిట వెట్టి చాకరీ చేయించుకోవడం నిజం కాదా అని ప్రశ్నించారు జగన్. ప్రైవేటు మెడికల్ కాలేజీలకు లాభం చేకూర్చేలా ఉద్దేశపూర్వకంగానే పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వడం లేదు అని ఫైర్ అయ్యారు. తమ పిల్లలను డాక్టర్లుగా చూడాలని తల్లిదండ్రులు ఆస్తులు అమ్మి మరీ విదేశాలకు పంపిస్తే కష్టపడి చదువుకొని కోర్సులు పూర్తి చేశారన్నారు జగన్. అలాంటి వారిని అంటరాని వారిగా చూస్తూ వారి భవిష్యత్తును నాశనం చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. మెడిసిన్ చదివిన విద్యార్థులను నిరుత్సాహపరచాలన్నది మీ ప్లాన్లో భాగం కాదా అని ప్రశ్నించారు. డాక్టర్లు కావాలనుకున్న పిల్లలు విదేశాలకు వెళ్తే అవసరం లేకుండా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చూసిందన్నారు వైఎస్ జగన్. 2550 సీట్లు తీసుకువచ్చేలా ప్రభుత్వ రంగంలో 17 మెడికల్ కాలేజీలను ప్రారంభించి అందులో 5 పూర్తి చేసిందన్నారు. మిగతా కాలేజీలను కూడా పూర్తి చేసే స్థాయికి తీసుకువెళ్తే చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం సీట్లు కేటాయిస్తే వాటిని వద్దన్న ప్రభుత్వం దేశ చరిత్రలో కూటమిదేనన్నారు. అవినీతి కోసం స్కామ్లు చేస్తూ కాలేజీలను ప్రైవేటీకరించే కుట్రలు చేస్తున్నారని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందుల మెడికల్ కాలేజీకి ఎన్ఎంసీ కేటాయించిన సీట్లను కూడా వద్దంటూ లేఖ రాసి విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేశారన్నారు. దేశం కాని దేశం వెళ్లి అక్కడ ఖర్చులు తగ్గించుకొని కష్టపడి కోర్సులు పూర్తి చేసి వస్తే వారికి పిఆర్ నెంబర్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్. ఇదేంటి అని ప్రశ్నిస్తే పోలీస్ స్టేషన్లో వేశారన్నారు. తల్లిదండ్రులపైన విద్యార్థులపైన ఇంత పగ ఎందుకు అని చంద్రబాబును ప్రశ్నించారు వైఎస్ జగన్. ఇంటర్న్షిప్ పూర్తి చేసిన విద్యార్థులకు వెంటనే రిలీవింగ్ ఆర్డర్స్ ఇవ్వాలి అని, ఎఫ్ఎంజీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి వెంటనే పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వాలి అని డిమాండ్ చేశారు జగన్. విదేశాల్లో చదువుకున్న వైద్య విద్యార్థుల ఆందోళనకు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మద్దతు తెలిపారు. విదేశాల్లో మెడికల్ కోర్సులు పూర్తి చేసి పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ లేక ఇబ్బంది పడుతున్న వైద్య విద్యార్థులు తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ను కలిశారు. గత రాత్రి పోలీసుల దాడి వివరాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు వైఎస్ జగన్. తమ ఆందోళనకు కారకులను వైఎస్ జగన్కు విద్యార్థులు వివరించారు. ఇక్కడ మెడికల్ సీట్లు రాకపోవడంతో తమ తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు కోర్చి అప్పులు చేసి విదేశాలకు పంపారని వైద్య విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం ఎఫ్ఎంజీ పరీక్ష, ఇంటర్న్షిప్ చేసినా తమకు పిఆర్ నెంబర్ ఇవ్వడం లేదని వైఎస్ జగన్కు తమ గోడును చెప్పుకున్నారు విద్యార్థులు. ఇటీవల మృతి చెందిన జయవర్ధన్ రెడ్డి కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కొడుకు లేడు అన్న బాధ వద్దు అని, వారి కుటుంబానికి అండగా ఉంటాను అని హామీ ఇచ్చారు. ఏ సమస్య వచ్చినా తనను వచ్చి కలవాలి అని సూచించారు వైఎస్ జగన్. జగన్ అంటే చాలా పిచ్చి ప్రేమ. ఆ ప్రేమతో ఆయన చూసిన ఉద్రేకానికి లోనయ్యి అలసడు వచ్చి పక్కకెళ్ళి కూర్చున్నాడు. మళ్ళీ జగనన్న చూడటానికి లేచి ఉద్రేకానికి లోనయ్యి అక్కడ పడిపోయి ఆ బాబు గుండెకి చనిపోయాడండి. ఇది జగనన్నకు తెలిసి ఈరోజు మమ్మల్ని జగనన్న పిలవడం జరిగింది. మీరు అధైర్యపడవద్దు, మీకు కొడుకు లేని లోటు మేము తీరుస్తాము, నేనున్నాను. నాకెంత ప్రాణం ఇచ్చేంత అభిమానం ఉన్న కార్యకర్తను పోగొట్టడం నాకు చాలా బాధగా ఉందని మేము అండగా ఉన్నాం, పార్టీ అండగా ఉంటుంది. మీకు ఎలాంటి సమస్య వచ్చినా సరే డాక్టర్ భార్గవరెడ్డి అన్న కలవండి, అది నా దృష్టికి తీసుకొస్తాడు. మీకు నేను ఏదైనా సరే చేసి పెడతాను. వైఎస్ జగన్ రెంటపాల పర్యటన సందర్భంగా జయవర్ధన్ అనే వైఎస్ఆర్సీపీ కార్యకర్త గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న పార్టీ ఆయన కుటుంబానికి అండగా నిలిచింది.
వెంటనే 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేసి ఆదుకుంది. తాజాగా సత్తినిపల్లి నియోజకవర్గ సమన్వయకర్త గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి ఆధ్వర్యంలో జయవర్ధన్ రెడ్డి తల్లిదండ్రులు సోదరుడు వైఎస్ జగన్ను కలిశారు. సింగయ్య మృతిపై ఆయన భార్య సంచలన వ్యాఖ్యలు చేశారు. తన భర్త మృతిపై అనుమానాలు ఉన్నాయన్నారు ఆవిడ. ఆసుపత్రికి తరలించేటప్పుడు అంబులెన్స్ లో ఏదో జరిగిందని అనుమానం వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లనీయలేదు అని తెలిపారు. చిన్న చిన్న గాయాలకే సింగయ్య ఎలా చనిపోతాడు అని ఏదో చేశారు అని తమకు అనుమానంగా ఉందన్నారు సింగయ్య భార్య. తమ ఇంటికి లోకేష్ మనుషులు 50 మంది వచ్చారు అని తాము చెప్పినట్లు చెప్పమని బెదిరించారు అని సింగయ్య భార్య చెప్పారు. మరి హాస్పిటల్ తీసుకెళ్లారు. ఫోన్ చేయగానే మేము వెళ్ళాము. అంబులెన్స్లో ఏమైందో మాకు డౌట్గానే ఉంది. అంబులెన్స్లో ఏమన్నా చేశారేమోనని. అది జగనన్న గారంటే మాకు చాలా అభిమానం. పోలీసులు వచ్చారు, వీడియోనే చూపించారు మాకు వాళ్ళు. మరి లోకేష్ గారు పంపించారు. మేము కూడా మీ అసీలమే అని చెప్పారు, మీ కులస్థలమే అన్నారు. మమ్మల్ని ఎంత ఇబ్బంది చేసి ఎంత మాట్లాడాలన్నా కానీ మేమైతే ఏమీ మాట్లాడలేదు. లోకేష్ గారు వాళ్ళే చాలా మంది 50 మంది దాకా మా ఇంటికి వచ్చారు. చెప్పేశారు వాళ్ళు, మేము లోకేష్ గారు పంపించారండి మమ్మల్ని అన్నారు. ఇటీవల వైఎస్ జగన్ పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటన సందర్భంగా జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సింగయ్య భార్య లూర్దు మేరీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కలిశారు. కుమారులు కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్ జగన్ను కలిశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని సింగయ్య కుటుంబానికి వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. ఇప్పటికే సింగయ్య కుటుంబానికి వైఎస్ఆర్సీపీ 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందజేసింది. ఈ నెల 9న వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బంగారుపాలెంలో పర్యటించి మామిడి రైతుల కష్టాలను తెలుసుకుంటారు అని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉమ్మడి చిత్తూరు జిల్లా భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. గిట్టుబాటు ధర లేక మామిడి రైతులు అల్లాడిపోతూ ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మామిడి రైతులను వైఎస్ జగన్ పరామర్శించి ధైర్యం చెప్పనున్నారు అని వెల్లడించారు. టీడీపీ నేతల ఆధీనంలోనే మ్యాంగో పల్స్ ఫ్యాక్టరీలు ఉన్నాయని చెప్పారు. కానీ మామిడి పంట రైతులందరూ కూడా ఈ సంవత్సరం నాకు తెలిసి మేము చిన్నప్పటి నుంచి కూడా చూస్తాను, ఏ సంవత్సరం కూడా ఇంత అధ్వానంగా ఇంత దారుణంగా రైతులు నష్టపోయిన పరిస్థితి లేదు. అందుకని ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 9వ తేదీ బంగారుపాలెంలో అక్కడ మార్కెట్ యార్డ్ కానీ తర్వాత రైతులంతా కూడా ప్రత్యేకంగా కలవడం కానీ చేయడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుల బాధ వర్ణనాతీతంగా మారాయి. చంద్రబాబు ఏడాది పాలనలో రైతులు అన్ని విధాలుగా నష్టపోయారు. ఇవాళ కాకినాడలో ఉమ్మడి గోదావరి జిల్లా జడ్పీటీసీల సమావేశం జరిగింది. రైతులకు ధాన్యం బకాయి సొమ్ములు చెల్లించాలని ఈ సమావేశంలో జడ్పీటీసీలు నిరసన తెలిపారు. ప్రభుత్వం రైతుల బకాయిలు చెల్లించాలని రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణ డిమాండ్ చేశారు. అనంతరం సమావేశాన్ని జడ్పీటీసీలతో కలిసి వాకౌట్ చేశారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విజయవాడ జైలు నుంచి విడుదలయ్యారు. ఇళ్ల పట్టాల కేసులో వల్లభనేనికి నూజివీడు కోర్టు బెయిల్ ఇచ్చింది. కూటమి ప్రభుత్వం వల్లభనేని వంశీపై 11 అక్రమ కేసులు బనాయించింది. ఫిబ్రవరి 16న ఏపీ పోలీసులు వల్లభనేనిని హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. నాటి నుంచి 140 రోజుల పాటు జైల్లో ఉన్న వల్లభనేని అక్రమ అరెస్టులపై న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. విచారణ చేపట్టిన నూజివీడు కోర్టు ఇళ్ల పట్టాల కేసులో బెయిల్ మంజూరు చేసింది. వల్లభనేని వంశీకి ఆయన సతీమణి పంకజశ్రీ, వైఎస్ఆర్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని, వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అక్రమ కేసులు పెట్టించిన కూటమి ప్రభుత్వం వల్లభనేని వంశీని కావాలనే వేధింపులకు గురి చేసిందన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. ఒక కేసులో బెయిల్ వస్తే మరో కేసు పెట్టేలా కుట్రలు చేశారన్నారు. కేసులన్నీ తప్పుడు కేసులు. 5 ఏళ్ల క్రితం, 10 ఏళ్ల క్రితం, 14 ఏళ్ల క్రితం ఏదో సంఘటన జరిగిందని ఎవడో ఇవాళ కేసు పెడతాడంట. ఆఖరికి ఈ రోజు కూడా సుప్రీంకోర్టులో ఏ రకంగా ప్రయత్నం చేశారో మీరందరూ చూశారు. లేదా ఉద్దేశపూర్వకంగా అతని ఆరోగ్యాన్ని కుళ్లబెట్టడం ద్వారా
ఏం చేస్తారు? రాజకీయ జీవితం నుంచి, ప్రజా జీవితం నుంచి, గన్నవరం రాజకీయాల్లోంచి, గన్నవరం ప్రజలకి సేవ చేయడంలోంచి ఏమైనా పారిపోతాడా? పారిపోడు కదా. ఏం సాధించారు? విద్యాశాఖపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. 10వ తరగతి పాస్ అయిన ప్రతి విద్యార్థి ఇంటర్ పూర్తి చేయాలి అని అధికారులకు తెలిపారు. 9 నుంచి 12 తరగతుల విధానంపై అధ్యయనం చేయాలి అని సీఎం ఆదేశించారు. కేంద్ర ప్రయోజిత పథకాల నిధులు సాధించాలి అని సూచించారు. పాఠశాల ఆవరణలో భారీ జాతీయ జెండా ఏర్పాటు చేయాలి అన్నారు. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్ల ప్రగతిపై నివేదిక సమర్పించాలి అన్నారు. పాఠశాలల నిర్మాణం ప్రక్రియను వేగవంతం చేసి నిర్మాణాల ప్రగతిపై ప్రతి వారం నివేదిక ఇవ్వాలి అని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. సంగారెడ్డి జిల్లా పాసమైలారం పేలుడు ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నిపుణులు కమిటీని ఏర్పాటు చేసింది. సిఎస్ఐఆర్ సైంటిస్ట్ బి వెంకటేశ్వరరావు అధ్యక్షతన ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపింది. ఈ కమిటీలో సభ్యులుగా చీఫ్ సైంటిస్ట్ టి ప్రతాప్ కుమార్, రిటైర్డ్ సైంటిస్ట్ సూర్యనారాయణ, పుణేకి చెందిన భద్రతా అధికారి సంతోష్ గుగే ఉన్నారు. పాసమైలారం ప్రమాదానికి గల కారణాలతో పాటు ఫ్యాక్టరీలో భద్రతా నియమావళి పాటించారా లేదా అనే అంశాలను కమిటీ తెలుసుకునుంది. ఈ ఘటనపై నెల రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. భవిష్యత్తులో ఫార్మా ఫ్యాక్టరీలో ఎలాంటి ఘటనలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో సూచించాలని ప్రభుత్వం కోరింది. ఈ కమిటీకి డైరెక్టరేట్ ఆఫ్ ఫ్యాక్టరీస్ సహకారం అందించాలని ఆదేశించింది. సంగారెడ్డి జిల్లా పాసమైలారంలోని సిగాచి ఫార్మా కంపెనీని మంత్రితో పాటు ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పరిశీలించారు. రెస్క్యూ సిబ్బందిని అడిగి ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. బాధితుల బంధువులను పరామర్శించి అండగా ఉంటాము అని వారికి భరోసా ఇచ్చారు. ఈ దుర్ఘటనపై రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే విచారం వ్యక్తం చేశారని తెలిపారు వారు. సిగాచి ఫ్యాక్టరీలో ప్రమాదం జరగడం చాలా బాధాకరమని ఎండీ అమిత్ రాజ్ తెలిపారు. ఎలా జరిగిందనే విషయం విచారణ కొనసాగుతుందన్నారు. నివేదిక రాగానే వెల్లడిస్తామని తెలిపారు. ఆసుపత్రిలో ఉన్న క్షతగాత్రులకు వైద్య చికిత్సల కోసం ఎప్పటికప్పుడు కంపెనీనే ఖర్చులు చెల్లిస్తుందని వెల్లడించారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఈ నెల 4న జరిగే కాంగ్రెస్ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరు కానున్నారు. సభ ఏర్పాట్లను మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మహేష్ కుమార్ గౌడ్తో పాటు మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం, పొంగులేటి పరిశీలించారు. గ్రామ అధ్యక్షులతో ఏఐసీసీ అధ్యక్షుడు నేరుగా మాట్లాడడం దేశంలో తెలంగాణలోనే తొలిసారి జరగబోతోంది అన్నారు భట్టి విక్రమార్క. సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు. బనకచర్ల ప్రాజెక్టుపై చర్చకు బీఆర్ఎస్ సిద్ధంగా ఉందని, రేవంత్కు దమ్ముంటే అసెంబ్లీ సమావేశం పెట్టాలన్నారు. అసెంబ్లీ సాక్షిగా రేవంత్ బండారం బయట పెడతామన్నారు. బనకచర్లకు కేసీఆర్ ఒప్పుకున్నారని సీఎం రేవంత్ చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. రెండు రాష్ట్రాలకు నీళ్ళకి ఇబ్బంది ఉన్నది. రెండు రాష్ట్రాలు కూర్చొని ఇద్దరికీ ఆమోదయోగ్యంగా ఎలా వాడుకోవాలో మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది అన్నాడు. ఇలా బనకచర్ల ముచ్చట ఉందా? ఆంధ్రప్రదేశ్కు రాసిచ్చిన ముచ్చట ఉందా? ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినామని రాసినరా? నువ్వు తీసుకపో అని ముచ్చట ఉందా? ఇలా బనకచర్ల ముచ్చట ఉందా? ఎందుకు చిల్లర మాట్లాడుతావు మిస్టర్ రేవంత్ రెడ్డి? ఇంకా నువ్వు ముఖ్యమంత్రి అనుకుంటున్నట్టు అనిపిస్తలేదు నాకు. అదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బురజలుడు, చిల్లర రాజకీయాలు మాట్లాడు, పక్కోని మీద దొక్కుడు, తోసుడు, ఇదేనా ఇక నువ్వు? జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో చంద్రబాబు కోవర్టులు ఉన్నారు అని, ఇరిగేషన్ ప్రాజెక్టులు, రోడ్డు కాంట్రాక్టులు చూసేది బాబు కోవర్టులే అని ఆరోపించారు. బనకచర్లను ఆపాలి అని మంత్రి ఉత్తమ్ కుమార్ లేఖలు రాయడం కాదని, కోవర్టుల ఇరిగేషన్ ప్రాజెక్టుల నిధులు ₹1 ఇవ్వొద్దని సూచించారు. బనకచర్ల ప్రాజెక్టును ఆపాలి అంటే తెలంగాణలో ఉన్న కోవర్టులకు నీరు, కరెంటు కనెక్షన్లు కట్ చేయాలన్నారు. వాళ్లే వెళ్లి చంద్రబాబు కాళ్లపై పడి ప్రాజెక్టును ఆపుతారన్నారు. చంద్రబాబు నాయుడు కోవట్లు అందరు ఇక్కడనే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వాళ్ళే, రోడ్లు కాంట్రాక్టులు వాళ్ళే, ఏ పెద్ద కాంట్రాక్టులు వాళ్ళే, సిటీలో చూస్తే బిల్డింగ్లు వాళ్ళే అన్నీ కట్ చేయండి. వాళ్ళే పోయి, ఎందుకంటే ఆంధ్రాలకి ఇక్కడ ఏమవసరం, తెలంగాణలో వాళ్ళకి అమౌంట్, వాళ్ళకి పైసలు సంపాదించుకునేదానికి ఇక్కడ ఉన్నారు. ముందు అది కట్ చేయండి. వాళ్ళే పోయి బంకచర్ల బంద్ చేయించుకొని వస్తారని చెప్పినాను. ఎవరెవరు ఉన్నారో తెలియదా? ఏ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎవరో తెలియదా?
ఏ కాంట్రాక్టర్స్ ఎవరో తెలియదా మనకి? పబ్లిక్ ప్రజలకు అన్నీ తెలుసు. వాళ్ళ పేర్లు చెప్తే వాళ్ళే చెప్తారు ఎవరు అనేది. ఇంత సీరియస్గా మీరు అన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ వాళ్ళకి బంద్ చేయండి. 100% బంకరేజ్ కూడా బంద్ అవుతుందని చెప్తున్నా. ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్కు ఏసీబీ అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసుకు సంబంధించి గురువారం ఉదయం 11:30 విచారణకు హాజరు కావాలని నోటీసులు తెలిపారు. మాజీ మంత్రి కేటీఆర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా అరవింద్ కుమార్ను ఏసీబీ నోటీసులు ఇచ్చింది. నెల రోజుల పాటు విదేశాల్లో ఉన్న అరవింద్ జూన్ 30న హైదరాబాద్కు వచ్చారు. ఈ నేపథ్యంలోనే అతడికి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. కర్నూలులో మంత్రి టీజీ భరత్కు చేదు అనుభవం ఎదురైంది. తన పెన్షన్ ఎందుకు తొలగించారు అని ఓ వృద్ధురాలు మంత్రిని నిలదీసింది. కూటమి ప్రభుత్వం సుపరిపాలన తొలి అడుగు పేరిట మంత్రి భరత్ చేపట్టిన కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో మంచి చేశామని చెబుతున్నారని, కానీ పెన్షన్లు ఎందుకు ఆపేస్తున్నారు అని ఆ వృద్ధురాలు ప్రశ్నించింది. అర్హత ఉన్న పెన్షన్ను తొలగించారు అని గత ప్రభుత్వం అందించిన పెన్షన్ బుక్ను చూపుతూ ఆవేదన వ్యక్తం చేసింది. విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు మరోసారి దరఖాస్తు చేసుకోవాలి అని బాధితురాలకి చెప్పి అక్కడి నుంచి జారుకున్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలంలో ఎంపీ బైరెడ్డి శబరి ముందు ప్రజలు తమ గోడు వెళ్లబోసుకున్నారు. దామగట్ల గ్రామంలో చంద్రబాబు సుపరిపాలన పేరుతో ఎంపీ ప్రజల వద్దకు వెళ్లారు. బీసీ ఎస్సీ కాలనీలో ఆమెకు స్థానికులు సమస్యలు ఏకరవు పెట్టారు. కొత్త పెన్షన్లు ఇవ్వడం లేదని, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందన్నారు. కొత్త గృహాల మంజూరు లేదని, దీపం పథకం సక్రమంగా అమలు కావడం లేదని శబరి దృష్టికి తీసుకొచ్చారు. పెన్షన్ల కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని వృద్ధులు వాపోయారు. గ్రామానికి సర్వీస్ రోడ్డు వేయాలని ఎంపీకి వినతి పత్రం అందజేశారు. సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పి శబరి అక్కడి నుంచి వెళ్లిపోయారు. పల్నాడు జిల్లా మాచర్ల మాజీ మున్సిపల్ చైర్మన్ తురక కిషోర్పై కక్ష సాధింపులు కొనసాగుతున్నాయి. తురక కిషోర్పై మరో అక్రమ కేసు నమోదు చేశారు. 6 సంవత్సరాల క్రితం తనపై దాడి చేశాడు అంటూ టీడీపీ నాయకుడు పాసం అమరయ్య ఫిర్యాదుతో తురక కిషోర్పై కేసు నమోదు చేశారు. పీటీ వారెంట్ ద్వారా తురక కిషోర్ను మాచర్ల కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. తురక కిషోర్కు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. గత 6 నెలల నుంచి జైల్లోనే ఉన్నారు వైఎస్ఆర్సీపీ నేత తురక కిషోర్. ఒక్క కేసులో బెయిల్ రాగానే మరో అక్రమ కేసు బనాయించి కూటమి కక్ష సాధింపు కొనసాగిస్తోంది. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నాయకులపై టీడీపీ నేతలు దాడులు తారాస్థాయికి చేరాయి. తాడిమర్రిలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త అశోక్పై పచ్చమూకలు, కర్రలు, రాళ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. అశోక్ చేస్తున్న కాంట్రాక్టు పనులు తమకు అప్పగించాలి అంటూ ఈ దాడి చేశారు. సోషల్ మీడియాలో టీడీపీ నేతల దాడి దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. మంత్రి సత్యకుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మవరం నియోజకవర్గంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. కూటమి ప్రభుత్వంలో ప్రశ్నించిన వారిపై దాడుల పరంపర కొనసాగుతున్నది. ప్రకాశం జిల్లా వెంకటకృష్ణాపురంలో మహిళలపై దాడులకు తెగబడ్డారు ఎల్లు తాలిబాన్లు. బొట్లగుంట శ్రీనుకి తరతరాల నుంచి ఉన్న భూమిలో కోవూరుకు చెందిన కొండూరు శ్రీను అనే ఇల్లు నేత అక్రమ నిర్మాణం చేపట్టాడు. ఇది అన్యాయం అంటూ న్యాయం చేయాలని అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోకపోగా కనీసం ఫిర్యాదు కూడా స్వీకరించలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంత్రి బాల వీరాంజనేయ స్వామి అండదండలతో దాడులు చేస్తున్నారని వాపోయారు. సాగునీటిని విడుదల చేయాలి అంటూ కర్నూలు జలవనరుల శాఖ కార్యాలయం ఎదుట రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆధ్వర్యంలో ప్రజాసంఘం నేతలు ధర్నా చేపట్టారు. తుంగభద్ర డ్యాం శ్రీశైలం రిజర్వాయర్ నుంచి రాయలసీమ ప్రాజెక్టులోకి నీరు వచ్చి చేరినప్పటికీ విడుదల చేయకుండా సీమ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. రుతుపవనాల దోబూచులాటతో ఎండుతున్న ఖరీఫ్ పంటలను కాపాడవలసింది పోయి కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుంది అన్నారు. తుంగభద్ర, కృష్ణా జలాలు సముద్రం పాలు కాకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది అన్నారు. తక్షణమే నీటిని విడుదల చేసి రాయలసీమ రైతులను ఆదుకోవాలి అని డిమాండ్ చేశారు. ఓ యువతిని బ్లాక్మెయిల్ చేసి 2 యువకులు అత్యాచారం చేసిన ఘటన వైఎస్ఆర్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. దువ్వూరు మండలం గుడిపాడు గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన యువతికి కార్తిక్ రెడ్డి అనే స్నేహితుడు ఉన్నాడు. స్నేహం ముసుగులో అతను పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టాడు. మరో స్నేహితుడు వేడుతో కలిసి ఆమె నగ్న ఫోటోలు చూపించి బెదిరించారు. అనంతరం ఇద్దరూ తనను బ్లాక్మెయిల్ చేసి రేప్ చేశారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి ఫోటోలు తీసిన 2 మొబైల్ ఫోన్లను పోలీసులు సీజ్ చేశారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో 2 మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులను తమిళనాడు ఏటీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు.
అబూబకర్ సిద్దికి మహమ్మద్ అలీ అలియాస్ యానస్ మన్సార్లను ఏటీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ నిందితులపైన 5 లక్షల రివార్డు ఉంది. 1999లో నాగోర్లో పార్సెల్ బాంబ్ బ్లాస్ట్తో పాటు అద్వానీ రథయాత్ర, తమిళనాడు, కేరళలో పోలీస్ స్టేషన్లపై దాడుల కేసుల్లో అబూబకర్ ప్రధాన నిందితుడు. మహమ్మద్ అలీ ఎక్స్ప్లోజివ్ ఎక్స్పర్ట్. అబూబకర్కు బాంబులు తయారు చేసి అందించేవాడు. 1999 నుంచి రాయచోటిలోని నివాసం ఉంటున్న ఈ నిందితులు స్థానికుల్లో కలిసిపోయారు. వస్త్ర వ్యాపారం చేస్తూ ఎవరికి అనుమానం రాకుండా ఈ టెర్రరిస్టులు తలదాచుకున్నారు. ఎట్టకేలకు 2 టెర్రరిస్టులను తమిళనాడు ఏటీఎస్ పోలీసులు పట్టుకున్నారు. ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడిన కుమారుడు కన్న తండ్రిని హతమార్చిన ఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వడపర్తిలో స్థలం అమ్మి 6 లక్షలు ఇంట్లో ఉంచాడు హనుమంత్ నాయక్. ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడ్డ కొడుకు రవీందర్ ఇంట్లో ఉంచిన డబ్బుల్లో 2.5 లక్షలను కాజేసి ఆన్లైన్లో పోగొట్టాడు. డబ్బు విషయమై కొద్ది రోజులుగా తండ్రి అడుగుతుండగా ఫ్రెండ్కి అవసరం ఉంటే ఇచ్చానని చెబుతూ కాలయాపన చేశాడు రవీందర్ నాయక్. మంగళవారం మధ్యాహ్నం తన ఫ్రెండ్ డబ్బులు తిరిగి ఇస్తున్నాడని నమ్మించి తండ్రిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి కత్తితో పొడిచి హత్య చేశాడు. గచ్చిబౌలి పోలీసులు ఇంతుణ్ణి అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. జాతీయ వార్తలు చూద్దాం. 5 దేశాల విదేశీ పర్యటనకు వెళ్లారు ప్రధాని నరేంద్ర మోదీ. ఢిల్లీ నుంచి ఘనాకు బయలుదేరిన ఆయన ఆ దేశ అధ్యక్షుడితో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు. జూలై 3, 4 తేదీల్లో ట్రినిడాడ్ టొబాగోలో మోదీ పర్యటిస్తారు. ఆ తర్వాత అర్జెంటీనా టూర్లో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు జావియర్ మిలైతో సమావేశం కానున్నారు. జూలై 5 నుంచి 8 వరకు బ్రెజిల్లో 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాలు పాల్గొంటారు. అనంతరం జూలై 9న నమీబియా పార్లమెంట్లో ప్రసంగిస్తారు మోదీ. కర్ణాటకలో నాయకత్వ మార్పుపై పూర్తిస్థాయి క్లారిటీ వచ్చేసింది. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదని తేలిపోయింది. 5 ఏళ్లు తానే సీఎంగా ఉంటానని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. తానే సీఎంగా కొనసాగుతాను అని, అలాంటి అనుమానాలేవీ లేవి అని తేల్చేశారు. ముఖ్యమంత్రి మార్పు గురించి బీజేపీ, జేడీఎస్ చేస్తున్న వ్యాఖ్యలను కొట్టిపారేశారు సిద్ధరామయ్య. కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయంతో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా దిగొచ్చారు. తనకు మరో ఆప్షన్ లేదని, సిద్ధరామయ్యకు మద్దతు ఇవ్వాల్సిందేనన్నారు. అధిష్టానం ఏది చెప్తే అది చేయడం కాంగ్రెస్లోని ప్రతి కార్యకర్త కర్తవ్యమన్నారు డీకే శివకుమార్. హిమాచల్ ప్రదేశ్ను వరదలు వణికిస్తున్నాయి. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఆ రాష్ట్రం మొత్తం అతలాకుతలమైంది. ఎక్కడికెక్కడ కొండ చర్యలు విరిగి పడుతున్నాయి. రాష్ట్రంలోని ప్రధాన నదులకు వరద ప్రవాహం పెరిగింది. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. అనేక రోడ్లు ధ్వంసమయ్యాయి. ఈ వర్షాకాల సీజన్లో ఇప్పటి వరకు 51 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు ప్రకటించారు. హిమాచల్ ప్రదేశ్లోని ఉనా వద్ద నది దాటుతున్న 5 కార్మికులు వరదలో చిక్కుపోయారు. విషయం తెలుసుకున్న రెస్క్యూ సిబ్బంది వెంటనే అక్కడ చేరుకున్నారు. తాళ్ల సాయంతో వారిని కాపాడారు. మండి జిల్లాలో వరద ప్రభావం తీవ్రంగా ఉంది. ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ఎక్కడికక్కడ సహాయక చర్యలు చేపడుతున్నారు. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షిస్తున్నారు. ఆకస్మిక మరణాలు, కోవిడ్ వ్యాక్సిన్స్ కు ఎలాంటి సంబంధం లేదు అని ప్రకటించింది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ. కరోనా మహమ్మారి తర్వాత దేశంలో ఆకస్మిక మరణాల సంఖ్య పెరుగుతుంది. 40 ఏళ్లలోపు కూడా కార్డియాక్ అరెస్టుతో ప్రాణాలు కోల్పోవడం కలవరపెడుతుంది. ఈ నేపథ్యంలో ఐసీఎంఆర్, ఎయిమ్స్ వంటి సంస్థలు దీనిపై పరిశోధనలు చేపట్టాయి. కోవిడ్ వ్యాక్సిన్లతో సంబంధం లేదు అని, మునుపటి అనారోగ్య సమస్యల వల్లే మరణాలు జరిగినట్లు తేల్చింది కేంద్రం. కన్వర్ యాత్రికులతో వెళ్తున్న ట్రక్ ఉత్తరాఖండ్ టెహ్రీ జిల్లాలో బోల్తపడింది. ఈ ఘటనలో 3 భక్తులు ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు. యూపీలోని బులందర్ షహర్ జిల్లాకు చెందిన 21 మంది కన్వర్ యాత్రికులు ట్రక్లో బయలుదేరారు. టెహ్రీ జిల్లాలో ట్రక్ అదుపు తప్పి బోల్తా పడడంతో 3 ప్రాణాలు కోల్పోగా 18 మంది గాయపడ్డారు. మృతులను విక్కీ, సునీల్ నైసైని, సంజయ్గా గుర్తించారు అధికారులు. అంతర్జాతీయ వార్తలు చూద్దాం. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు 6 నెలలు జైలు శిక్ష పడింది. కోర్టు ధిక్కరణ కేసులో ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ ఈ తీర్పు వివరించిందని బంగ్లాదేశ్ మీడియా కథనాలు వెల్లడించాయి. ఆమెను అరెస్ట్ చేసిన తర్వాత కానీ, లొంగిపోయిన రోజు నుంచి కానీ ఈ శిక్ష అమలు కానుంది. గత ఏడాది రిజర్వేషన్లకు వ్యతిరేకంగా చోటు చేసుకున్న ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని పదవి కోల్పోయిన షేక్ హసీనా భారత్లో ఆశ్రయం పొందుతున్నారు. షేక్ హసీనాపై నమోదైన కేసుల ఆధారంగా ఐసీటీ అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఆమెను స్వదేశానికి రప్పించేందుకు యూనెస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఒక కేసులో ఆమె దోషిగా తేలడం ఇదే తొలిసారి. ఇజ్రాయిల్ హమాస్ మధ్య యుద్ధానికి తాత్కాలిక విరామం లభించే అవకాశం ఉంది. 60 రోజుల కాల్పుల విరమణకు ఇజ్రాయిల్ అంగీకరించినట్లు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. దీనికి తాము కూడా అంగీకరిస్తున్నట్లు హమాస్ ప్రకటించింది. అయితే యుద్ధానికి శాశ్వత ముగింపు పలికితేనే ఇజ్రాయిల్ షరతులకు అంగీకరిస్తామని హమాస్ అధికారి తాహెర్ అల్-నూను స్పష్టం చేశారు. గాజా నుంచి ఇజ్రాయిల్ పూర్తిగా వెనక్కు వెళ్తే దానికి బదులుగా మిగిలిన 50 మంది బందీలను విడుదల చేస్తామని ప్రకటించింది హమాస్.
కమింగ్ టు బిజినెస్ అప్డేట్స్. బంగారం ధరలు రాకెట్లా దూసుకుపోతున్నాయి. వరుసగా రెండో రోజు గోల్డ్ రేట్స్ పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹490 పెరిగి 98,890 పలుకుతుంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ₹450 పెరిగి 90,650 అయింది. వెండి మాత్రం స్థిరంగా ఉంది. కిలో 1,20,000 పలుకుతుంది. దేశీ స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప నష్టాలతో ముగిశాయి. మిశ్రమ ఫలితాల మధ్య ఫ్లాట్గా మొదలైన మార్కెట్లు చివర్లో నష్టాలు చవిచూశాయి. 287 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ 83,409 వద్ద ముగిసింది. 88 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ 25,453 వద్ద స్థిరపడింది. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. టెస్ట్ ర్యాంకింగ్స్ లో టీమిండియా వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ రిషబ్ పంత్ దూసుకుపోతున్నాడు. తాజాగా ర్యాంకింగ్స్ లో ఓ స్థానం మెరుగుపరుచుకొని 6వ ప్లేస్కు ఎగబాకాడు. లీడ్స్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన తొలి టెస్ట్లో ట్విన్ సెంచరీస్ చేసిన పంత్ గత వారం ర్యాంకింగ్స్లోనే ఓ ర్యాంక్ మెరుగుపరుచుకున్నాడు. తాజాగా మరో ర్యాంక్ ఎగబాకి తన కెరియర్లో అత్యుత్తమ 5వ ర్యాంకుకు అత్యంత వేగంగా చేరువయ్యాడు. భారత స్టార్ క్రికెటర్ స్మృతి మందాన అరుదైన ఘనత సాధించింది. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అత్యధిక మ్యాచ్లాడిన భారత ప్లేయర్ల జాబితాలో స్థానం సంపాదించింది. ఇంగ్లాండ్ మహిళా జట్టుతో రెండో టీ20 మ్యాచ్తో టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ సరసన చేరింది. 149 అంతర్జాతీయ టీ20 మ్యాచ్ల్లో 124కు పైగా స్ట్రైక్ రేట్తో 3,873 పరుగులు సాధించింది స్మృతి మందాన. ఇవి నాన్ స్టాప్ న్యూస్ డీటెయిల్స్.